అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాయ్ విత్ సమోసా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సమోసా ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి, రుచితైన సాల్ట్, ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మరో గిన్నెలోకి ఒక హాఫ్ కప్ వరకు అటుకులు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒక్కసారి అన్నీ కలిసేలా కలిపేసి ఇప్పుడు రుచితైన సాల్ట్, పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలా ఒక్కసారి కలిపేసి ఇవి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్లా పక్కన పెట్టుకొని చేసి ఇప్పుడు చపాతీని పండిని తీసుకొని చపాతీలాగా చాలా పలాచగా పాముకోవాలండి. ఇప్పుడు స్క్వేర్ టైప్లో చేసి ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని వేసుకొని చపాతీ చివరి అంచులకి పేస్ట్ని పామేసి సమోసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న సమోసాలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుని అటు ఇటు తిప్పుకుంటూ సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన సమోసాలు రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.